అండి, మనమైతే ఈరోజు ఆంధ్ర స్టైల్ మెత్తాల పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొనేసి ఆయిల్ పోసుకొని 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకుందాం. ఒక టమాటీ 4 భాగాలుగా వేసుకుంటే త్వరగా తొక్కులు లేకుండా మగ్గిపోతాయి. మనకి టమాటా త్వరగా మగ్గాలంటే కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసుకొని కలుపుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే త్వరగా టమాటా మగ్గిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత మనము గరిటె తీసుకొని ఆ టమాటాలని స్మాష్ చేసేస్తే మనకి గ్రేవీ అయితే దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా గ్రేవీ అయితే ఏర్పడిపోయింది. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మెత్తలను అయితే తలా తోకాలు తీసుకొని ఈ విధంగా వాష్ చేసి పెట్టుకొనేసి గ్రేవీలో అయితే వేసుకొని గ్రేవీలో కలిసేంత వరకు మెత్తల్ని బాగా కలుపుకుందాం. ఆ విధంగా కలిసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే దాని లోపల ఉన్న నీసు వాసన, పచ్చివాసన అంతా వాటర్ కూడా వినికిపోతాయి. పైకి ఆయిల్ తేలుతుంది చూడండి. ఆ విధంగా తేలినప్పుడు మనకి 20% అయితే మెత్తాలు అయితే మగ్గిపోయినట్టే. తర్వాత కలుపుకొనేసి మనకి రుచికి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కారంని యాడ్ చేసుకున్న తర్వాత కారం కలిసేంత వరకు కలుపుకుందాం. కలిసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఆ కారం వాసన కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది, పచ్చివాసన కూడా పోతుంది. తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును అయితే మనము రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీలు అయితే వేసుకొని మనకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక మనకి గ్రేవీ చిక్కబడేంత వరకు అయితే మగ్గనిద్దాం. పచ్చివాసన పోతుంది, మనకి ముక్క కూడా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఆయిల్ కొంచెం పైకి తేలాడుతూ ఉంది. అప్పుడు మనకి 80% అయితే కర్రీ అయితే రెడీ అవుతుంది. తర్వాత మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు అయితే ఇలా వేసుకుందాం. ఫ్లేవర్ అయితే బాగుంటుంది చేపల కూరలో. మరలా ఒక 3 to 4 minutes అయితే మగ్గనిద్దాం. అప్పుడు ఇంకొంత దగ్గరికి అయితే మెత్తాల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి